హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్యా వ్లాగ్స్. ఈ వీడియోలో బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా ఫర్ కిడ్స్. ఇది ఒక ఆనియన్ కట్టర్ అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి మాత్రమే తీసుకున్నాను. ఆనియన్ కట్టర్లో వేసేసి ఇట్లా పంప్ చేయాలన్నమాట. పైనుంచి కిందకి ప్రెస్ చేస్తే ఆనియన్స్ సన్నగా తరిగిపోతాయి అన్నమాట. సో ఇది మార్నింగ్ కిడ్స్ కోసం లంచ్ త్వరగా ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత బీట్రూట్ తీసుకొని చెక్కు తీసేసి మంచిగా తురుముకున్నాను అనమాట. ఈ బీట్రూట్ తురుము పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్రై చేసుకున్న తర్వాత దెన్ వి యాడ్ దిస్ బీట్రూట్ తురుము అనమాట. ఈ బీట్రూట్ తురుముని మంచిగా యాడ్ చేసుకొని లెట్ us కుక్ ఫర్ 5 minutes. ఓకే, యాక్చువల్లీ నేను ఈ బీట్రూట్లో చనా వేయబోతున్నాను. ఈ కాంబినేషన్ నేను బీడిఎస్ చదివేటప్పుడు చెన్నై హాస్టల్ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. చన్నా విత్ కాంబినేషన్ బీట్రూట్ తినాలనిపించేది, ఉట్టి బీట్రూట్ తినాలనిపించేది కాదు. నవ్ లెట్ us యాడ్ సాల్ట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్. అండ్ దెన్ ఈ పొడి ఏంటంటే ధనియా ప్లస్ జీరా రెండు కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, ఏ కర్రీ చేసినా కూడా ధనియా ప్లస్ జీరా ఖచ్చితంగా వేస్తాను అనమాట. కర్రీస్లో హెల్త్కి మంచిది కదా ధనియా ప్లస్ జీరా, అండ్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ టేస్ట్ టు ద కర్రీ. సో ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక లెట్ us కుక్ ఫర్ 5 more minutes. లెట్ us యాడ్ చిల్లీ పౌడర్, స్మాల్ చిల్లీ అంటే కొంచెం తక్కువ స్మాల్ క్వాంటిటీలో వేస్తాను అనమాట చిల్లీ పౌడర్. బికాజ్ కిడ్స్ ఎక్కువ కారంగా ఉంటే తినరు కాబట్టి తక్కువ వేసాను. తర్వాత రాత్రంతా నానబెట్టుకున్న ఈ చనాని ఇప్పుడు స్మాల్ కుక్కర్లో ఉడకబెట్టుకోబోతున్నాను అనమాట. ఈ కుక్కర్ నేను బేబీ ఫుడ్ కుక్ చేయడానికి కూడా యూజ్ చేస్తాను. అంటే పాపకి రైస్ మెత్తగా ఉడుకుతుంది అనమాట. 10 months బేబీ కదా, సో అందులో దానికోసం చిన్న కుక్కర్ కొనుక్కున్నాను అనమాట. ఈ చిన్న కుక్కర్లో లెట్ us బాయిల్ దిస్ చన్నా. సో చన్నా ఒక 3-4 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇట్లా కుక్ చేసుకున్న బీట్రూట్ కర్రీలోకి వేసేసిన తర్వాత విల్ హ్యావ్ అ నైస్ మిక్స్. లెట్ us మిక్స్ ఇట్ అండ్ యాడ్ కొత్తిమీర టు ఫ్లేవర్ అనమాట. ఫ్లేవర్ మంచిగా రావడానికి కొత్తిమీర వేస్తాం అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ కుకింగ్ బీట్రూట్ కర్రీ విత్ చనా. వావ్, ఐ లవ్ కొత్తిమీర. సో కొత్తిమీర వేసిన తర్వాత బాగా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇలా కుక్ చేసేసి ఇంకా లంచ్కి మరీ ఎక్కువ కుక్ చేయొద్దు అనమాట కర్రీని. ఎందుకంటే ఎక్కువ కుక్ చేస్తే దాంట్లో ఉన్న పోషకాలన్నీ ఆవిరైపోతాయి. సో ఇలా మోడరేట్గా కుక్ చేసుకొని లెట్ us సర్వ్ ఇట్ ఫర్ లంచ్ బాక్స్. అండ్ లంచ్ బాక్స్ ఇస్ రెడీ. టుడే స్పెషల్ ఇస్ beetroot curry with chana. Hi, if you like this video, like, share and subscribe.